చలో కొత్త సంవత్సరం. సో కొత్త సంవత్సరం మనం ఎలా ఉండాలి? అన్ని విషయాలలో వర్ధిల్లాలి, అన్ని విషయాలలో ఆశీర్వదించబడాలి. అంటే మనం కూడా కొత్తగా రూపాంతరం చెందాలి. వదిలేసేద్దాము. దేవుడు రాత్రి ఏం చెప్పాడు? అన్నిటిని వదిలేసేయండి. కొత్తగా ఆలోచించండి. కొత్తగా అభిషేకంలోకి వెళ్ళండి. కొత్తగా ప్రార్థించే విధానాన్ని నేర్చుకోండి. సో అన్ని నూతన పరచబడాలండి. మనందరము కూడా కొత్తగా జన్మించాలి. అంటే మనము పాత పద్ధతుల్లాగా ఉండకూడదు. పాత మనుషుల్లాగా ఉండకూడదు. ఎవ్రీడే వి విల్ బికమ్ ఏ బెటర్ పర్సన్. ఎవ్రీడే మనం ఒక బెటర్ పర్సన్ లాగా ఉండాలి. అందుకే 2025 లో జరిగిన ఫెయిల్యూర్స్ కావచ్చు, రిజెక్షన్స్ కావచ్చు, ఏది గుర్తుంచుకోకండి. అవసరమే లేదు. యూ షుడ్ నాట్ క్యారీ ఫార్వర్డ్ టు కరెంట్ ఇయర్. మన మైండ్ లో నుంచి అన్నిటినీ డిలీట్ చేసేయాలండి. ఏదైనా చెడు జరిగినా, ఏదైనా అవమానం ఉన్నా, ఏదైనా నిందున్నా అన్నిటిని వాషౌట్ చేసేయాలి. ఎప్పటికప్పుడు వాషౌట్ చేసేయాలి. నూతన సృష్టి. వీఆర్ ఇన్ ద న్యూ క్రియేషన్. సో అలాగే మన అందరం కూడా బ్రతకాలి. కొత్త సృష్టి లాగా బ్రతకాలి. సో ఫార్మర్ థింగ్స్ ఏదున్నా కూడా ఎరేస్ చేసేయండి. ఈ రోజు నుంచి న్యూ మైండ్ సెట్ కలిగి ఉండండి. దేవుణ్ణి న్యూ గ్రేస్ ఇవ్వమని అడగండి. పాత సంవత్సరం కంటే ఈ ఇయర్ లో అత్యధికమైన గ్రేస్ ఇవ్వమని అడగండి. అత్యధికమైన హెల్ప్ చేయమని అడగండి. అత్యధికమైన గ్లోరీని ఇవ్వమని అడగండి. న్యూ మైండ్ ని ఇవ్వమని అడగండి. న్యూ విజ్డమ్ ఇవ్వమని అడగండి. న్యూ నాలెడ్జ్ ఇవ్వమని అడగండి. కొత్తగా నన్ను మార్చు ప్రభు అని అడగండి. దేవుడు తప్పకుండా చేస్తారండి. ఐ విల్ ప్రే లైక్ దిస్ ఓన్లీ. ఎవ్రీ డే ఐ విల్ ప్రే లైక్ దిస్ బికాస్ I don't want be like yesterday. I don't want be like day before yesterday. డే బిఫోర్ ఎస్టర్డే కంటే ఎస్టర్డే బాగా ఉండాలి. ఇంకా ఎస్టర్డే కంటే ఈ రోజు ఇంకా బాగుండాలి. అన్ని విషయాలలో వర్ధిల్లాలి. అన్ని విషయాలలో మార్పు చెందాలి. అన్ని విషయాలలో రూపాంతరం చెందాలి అని కోరుకోవాలి. సో న్యూ ఇయర్ ఈజ్ ఎ బ్లెస్సింగ్ ఇయర్ మనకి ఎప్పుడు కూడా. సో దాన్ని మనం డిజాస్టర్ చేసుకోవద్దు అన్ని కూడా. ఎందుకంటే ప్రతి సంవత్సరంలో దేవుడు నీకు కొన్ని ఆశీర్వాదాలు పెడతాడు. ఆశీర్వాదాలు పొందుకోవాలంటే నువ్వు వాక్యాన్ని సారంగా నడిచి నువ్వు ఉపవాస ప్రార్థన చేసుకొని ఆ బ్లెస్సింగ్ ని రిసీవ్ చేసుకోండి. సో 2025 లో దేవుడు ఈ మినిస్ట్రీ ద్వారా అనేక అద్భుతాలు చేశాడు. అనేక ఆశ్చర్యమైన కార్యాలు చేశాడు. అలాగే ఈ ఇయర్ లో కూడా ఇంకా అత్యధికంగా అంతకు మించి చేయాలా, అంతకు తక్కువ చేయాలా, మించి చేయాలి. ప్రతి ఇయర్ కూడా అనేక అద్భుతాలు మించి జరగాలి. అంతకు మించి ఆశీర్వదించబడాలి. 2025లో దేవుడు మనల్ని కొంత ఆశీర్వదించాడు. అంతకు మించి 2026లో మన అందరం ఆశీర్వదించబడాలి. సో అంటే ఏం చేద్దాలో చూద్దాము. సో దేవుడు చెప్పాను కదా, మనందరి పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. సో జెర్మియా 29:11 నేను మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. సో మన పట్ల మనకున్న ప్రణాళిక అంటే మన మీద దేవుడికి ఉండే ప్రణాళిక చాలా గొప్పదండి, చాలా ఉన్నతమైనది, చాలా ఉత్తమమైనది. అందుకే యు నీడ్ టు ప్రే లైక్ దిస్ లార్డ్. ఈ సంవత్సరం అంతా కూడా నీ చిత్తమే నా జీవితంలో నెరవేరాలి. నీ ఉద్దేశాలే నా జీవితంలో నెరవేరాలి. నీ ప్రణాళికనే నా జీవితంలో నెరవేరాలి. ఎందుకంటే నువ్వే ప్రణాళిక కలిగి ఉన్నావో దానికంటే 100 టైమ్స్ బెటర్ ప్రణాళిక మన దేవుడు మన మీద కలిగి ఉంటాడు. నువ్వు ఏ ఆలోచన కలిగి ఉన్నావో, ఏ ప్లాన్ కలిగి ఉన్నావో నీ జీవితం పట్ల, దానికంటే 100 టైమ్స్ బెటర్ ఆలోచన, బెటర్ ప్రణాళిక మన దేవుడు మన మీద కలిగి ఉంటాడు. కాబట్టి మిమ్మును గూర్చి ఉద్దేశించిన సంగతులు నేను ఎరుగుదును. సో మనందరి గురించి ఒక ఉద్దేశము కలిగి ఉన్నాడు దేవుడు. అందుకే నా ఉద్దేశాలను తీసేసి నీ ఉద్దేశాలతో నింపు ప్రభువా. నా ప్రణాళికను తీసేసి నీ ప్రణాళికతో నింపు ప్రభువా. నా యొక్క తలంపులను తీసేసి నీ తలంపులతో నింపు నా ప్రభు. నా ప్రణాళిక, నా ప్లాన్ తీసేసి నీ ప్లాన్ తో నింపు ప్రభు అన్నప్పుడు గాడ్ విల్ చేంజ్ యువర్ ప్లాన్స్ అండ్ ఈ విల్ రీప్లేస్ విత్ హిస్ ప్లాన్స్ అండి. నేను ఎప్పుడైతే ఈ దేవుని నమ్ముకోవడం మొదలు పెట్టానో ఐ విల్ ఆస్క్ ఓన్లీ వన్ థింగ్ ఓన్లీ, లార్డ్ యువర్ విల్ ఫుల్ఫిల్ ఇన్ మై లైఫ్. నీ చిత్తమే నా జీవితంలో జరుగును గాక. ఎందుకంటే నన్ను పిలుచుకున్నది నా చిత్తాన్ని నెరవేర్చడానికి కాదు. నన్ను పిలుచుకున్నది, మిమ్మల్ని పిలుచుకున్నది కూడా ఆయన చిత్తాన్ని మన జీవితంలో నెరవేర్చడానికి. ఇప్పుడు అబ్రహాం ఉన్నాడు. అబ్రహాంని దేవుడు పిలుచుకున్నాడు. నిన్ను గొప్ప జనంగా చేస్తాన్నాడు, నిన్ను ఆశీర్వదిస్తానన్నాడు, నిన్ను అనేక జనములకు ఆశీర్వాదకరంగా మారుస్తానన్నాడు. ఇప్పుడు ఇక్కడ పిలుచుకున్నది ఎవరు? అబ్రహాంని. సో దేవుడు పిలుచుకున్నాడు. అబ్రహాం పట్ల ఏం కలిగి ఉన్నాడు? ఒక ఉద్దేశాన్ని కలిగి ఉన్నాడు. ఎవరు? దేవుడు. సో ఆ ఉద్దేశాన్ని నెరవేర్చిందా లేదా? ఇప్పుడు అబ్రహాంకి ఒకటే సంతానం కావాలి, కానీ దేవుడు ఎంత ఇస్తానన్నాడు? విస్తారమైన సంతానం ఇస్తాన్నాడు. ఆకాశ నక్షత్రాల వల్లే సంతానం ఇస్తాన్నాడు. కానీ అబ్రహాం అడిగింది ఎవరు? ఒక్క కుమారుని. కానీ దేవుడు ఇస్తానన్నాడు కుమారులు, రాజ్యాలను, రాజులను
అనేక జనములకు తండ్రి అవుతావని చెప్పాడు. ఇప్పుడు అబ్రహాం పట్ల ఉన్న ప్రణాళిక గొప్పదా, అబ్రహాం పట్ల దేవుడికి ఉన్న ప్రణాళిక గొప్పదా? సో దేవుడికి ఉన్న ప్రణాళికనే గొప్పది. ఇప్పుడు దావీదు ఉన్నాడండి. దావీదు గొర్రెలు కాసుకుంటూ అటు ఇటు తిరుగుతున్నాడు. కానీ దేవుడు ఒక రోజు చూసి అభిషేకించి రాజు అవుతావన్నాడు. రాజులాగా అభిషేకించాడు. ఇప్పుడు దావీదు యొక్క ప్రణాళిక ఏంటిది? గొర్రెలు కాచుకునే ప్రణాళిక. కానీ దేవుడి యొక్క ప్రణాళిక ఏంటిది? రాజును చేసే ప్రణాళిక. సో ఇప్పుడు అర్థమవుతుందా అండి? సో గాడ్ యొక్క ఫేవర్, గాడ్ యొక్క హెల్ప్, గాడ్ యొక్క ప్రణాళిక ఇట్స్ 100 times కాదు, 1,00,000 times బెటర్ దెన్ యువర్ ప్లాన్. సో నీ ప్లాన్ కంటే, నీ యొక్క ఉద్దేశము కంటే దేవుడి యొక్క ప్లాన్, దేవుడి యొక్క ఉద్దేశము అంత గొప్పదిగా ఉంటుంది. అందుకే ఈ ఇయర్ అంతా కూడా మనం ఎలా బ్లెస్ కావాలి? దేవుడి చిత్త ప్రకారం బ్లెస్ కావాలి, దేవుడి ఉద్దేశ ప్రకారం మనం బ్లెస్ కావాలి, దేవుడి యొక్క ప్రణాళిక ప్రకారం బ్లెస్ కావాలి. ఎందుకంటే బిలీవ్ గాడ్. దేవుణ్ణి నమ్మండి. నీ పట్ల దేవుడు ఒక ప్రణాళిక కలిగి ఉన్నాడని నమ్మండి. ఆ ప్రణాళిక నువ్వు వేసుకున్న ప్రణాళిక కంటే 100% గొప్పది, 100% ఉన్నతమైనది, 100% ఉత్తమమైనది అన్నట్టుగా దేవుడు చెప్తున్నాడు. సో సంగతులను నేను ఎరుగుదును, రాబోవు కాలమందు మీకు నిరీక్షణ కలుగునట్లు అవి సమాధానకరమైన ఉద్దేశంలే గాని హానికరమైనవి కావు. సో దేవుడు మన పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నా గుర్తు పెట్టుకోండి, ఏ ఉద్దేశం కలిగి ఉన్నా అది మన మంచికే కానీ చెడుకైతే జరిగేది కాదు. సో దేవుడు ఎప్పుడు కూడా అన్యాయస్తుడు కాదు, దేవుడు ఎప్పుడు కూడా చెడ్డవాడు కాదు, దేవుడు ఎప్పుడు కూడా మోసం చేసేవాడు కాదు, దేవుడు ఎప్పుడు కూడా ముంచేవాడు కాదు. దేవుడు గాడ్ ఈస్ గుడ్ ఆల్ ద టైమ్ అండి. సో మనందరి పట్ల ఈ 2026 లో ఏ ప్రణాళిక కలిగి ఉన్నాడో అది నెరవేరమని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా నెరవేరుస్తాడు. సో ఇట్ ఈస్ హ్యాపెన్ ఇన్ మై లైఫ్. నా జీవితంలో అదే జరుగుతుంది. నాకు 100 ప్రణాళికలు ఉండే ఈ దేవుడి నమ్మకం ముందుకు నాకు ఒక 100 ప్రణాళికలు ఉండే, కానీ అది ఏది కూడా ఎగ్జిక్యూట్ కాలేదు. సో దేవుడు ఏ ప్రణాళిక అయితే కలిగి ఉన్నాడో అదే ఎగ్జిక్యూట్ అవుతుంది, అదే జరుగుతుంది. అలాంటప్పుడు నేను ఎందుకు ప్రణాళిక కలిగి ఉండాలి? సో ఎందుకు ప్రణాళిక కలిగి ఉండాలి? అది ఎట్లాగూ నెరవేరదు మనం ఏదైనా ప్రణాళిక కలిగి ఉంటే. అందుకే నేను దేవుణ్ణి జ్ఞానంతో అడిగాను, అయ్యా నా ప్రణాళికను తీసేసి నీ ప్రణాళిక నా లోపల పెట్టి నీ ప్రణాళిక ప్రకారము నడిచే శక్తిని, జ్ఞానాన్ని, తెలివిని నాకు దయచే ప్రభువా అని ప్రార్థించడం మొదలు పెట్టాను. నా ఉద్దేశాలు తీసేసి నీ ఉద్దేశాలతో నన్ను నింపు ప్రభువా, నీ ఉద్దేశ ప్రకారము నడిచే శక్తిని, నీ ఉద్దేశ ప్రకారం అడిగే శక్తిని, నీ ఉద్దేశ ప్రకారం అడిగే జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభువా అని అడగడం మొదలు పెట్టాను. సో అప్పటి నుంచి గాడ్స్ విల్ మై విల్, గాడ్స్ ప్లాన్ మై ప్లాన్, గాడ్స్ నడిపింపే విధానమే, ఆయన టీచ్ చేసే విధానమే నా విధానము, అంతే. సో దెర్ ఇస్ నో డిఫరెంట్ ప్లాన్ ఫర్ మీ. నాకు ఏ ప్లాన్ అంటూ లేదు. దేవుడికి అప్పచెప్పేశాను. నువ్వు ఏ దారిలో తీసుకెళ్తావో నీ ఇష్టం ప్రభువా, నువ్వు ఏ ప్రణాళిక ప్రకారం తీసుకెళ్తావో నీ ఇష్టం ప్రభువా, ఏ ఎడార్ల గుండా తీసుకెళ్తావో, ఏ పాలల్లో ముంచుతావో, నీళ్ళల్లో ముంచుతావో, ఏ సముద్రంలో ముంచుతావో, ఏ ఎడారి మార్గంలో తీసుకెళ్తావో, ఎంతగా ఆశీర్వదిస్తావో, ఎప్పుడు ఆశీర్వదిస్తావో, ఎందుకు ఆశీర్వదిస్తావో అంతా నీ చిత్తము ప్రభువా, అంతా నీకే ప్రభువా. ఎందుకంటే ఐ బిలీవ్ గాడ్ 100% నమ్మడం మొదలు పెట్టాను దేవుణ్ణి. నాట్ ఈవెన్ 99.99%. ఐ స్టార్టెడ్ బిలీవింగ్ గాడ్ 100% అండి. సో నువ్వు కూడా దేవుని పట్ల 100% నమ్మకంని పెట్టుకో. అప్పుడు అవి సమాధానకరమైన ఉద్దేశంలే కానీ హానికరము కావు. ఎందుకంటే ఆయన అన్యాయం చేసే దేవుడు కాదు, అక్రమము మోసం చేసే దేవుడు కాదు. కాబట్టి సో గాడ్ నీ పట్ల ఈ న్యూ ఇయర్ లో ఏ ప్లాన్ కలిగి ఉన్నాడో అది ఎగ్జిక్యూట్ కావాలని ప్రార్థించండి, అది నెరవేర్చబడాలని ప్రార్థించండి, అదే నెరవేర్చబడాలని ఆలోచించండి. సో దేవుడు తప్పకుండా అవే నెరవేరుస్తుంటాడు. సో అందుకే రిమూవ్ యువర్ ఓన్ ప్లాన్స్. నీ మైండ్ లో నుంచి నీ ఓన్ ప్లాన్స్ తీసేసి ask God to replace my mind with your plans. నీ యొక్క ప్రణాళికతోటి నన్ను రీప్లేస్ చేయ ప్రభువా, నీ ఆలోచనలతోటి నన్ను రీప్లేస్ చేయ ప్రభువా అని అడిగినప్పుడు దేవుడు అది రీప్లేస్ చేస్తాడు. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు కుడి పక్కకు వెళ్ళాలనుకుంటున్నావు, నువ్వు ప్రార్థించి అయ్యా నీ చిత్త ప్రకారము నేను వెళ్ళాలి అని అన్నప్పుడు దేవుడు నిన్ను ఎడమ పక్కన తీసుకెళ్లాలనుకుంటే ఆ ఆలోచన నీ లోపల పెట్టించి ఆ ఎడమ పక్కకు నడిపిస్తాడు. అర్థమవుతుందా అండి? సో అలా ఉంటుంది దేవుడి యొక్క ప్రణాళిక. సో కంప్లీట్లీ సరెండర్ యువర్ సెల్ఫ్ టు గాడ్, సబ్మిట్ యువర్ సెల్ఫ్ టు గాడ్. అయ్యా ఇక నా జీవితం నీది, ఈ లోకంలో నిన్ను తప్పించి నేను ఎవరిని నమ్మట్లేదయ్యా, ఈ లోకంలో నీవు తప్పించి నాకు దేవుడు ఎవరు లేరయ్యా, నీవు తప్పించి నాకు ఆశ్రయదుర్గం ఎవరు లేరు నాయనా, నీవు తప్పించి నాకు తండ్రి గాని తల్లి గాని ఎవరు నమ్మకమైన సహాయకుడు ఎవరు లేరు నాయనా. Lord, I am completely trusting you, I am completely believing you. Take under your control of my
life, take under your control of my family, take under your control of everything, my Lord. Fill my body with your will, fill my body with your knowledge, fill my body with your wisdom, fill my body with your anointing, fill my body with your plans, అండ్ మేక్ మీ టు వాక్ ఇన్ యువర్ డైరెక్షన్. నీ చిత్త ప్రకారం నడిచే చిత్తాన్ని, ఆ జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభు అని ప్రార్థించండి. సో దేవుడు కంప్లీట్ గా హ్యాపీగా ఫీల్ అవుతాడు. సో ఆనాడు దావీదుని ఎలాగైతే ఆశీర్వదించాడు, అబ్రహాము యాకోబు ఇస్సాకుని ఎలాగైతే ఆశీర్వదించాడు, అలాగే సొలొమోన్ ఎలాగైతే ఆశీర్వదించాడో అలాగే మనల్ని కూడా ఆశీర్వదిస్తాడు. సొలొమోన్ కూడా ఒక సందర్భంలో ప్రేయర్ చేస్తాడు, అయ్యా నన్ను రాజుని చేశావు, నీ బిడ్డలకు న్యాయమైన తీర్పు తీర్చే జ్ఞానాన్ని నాకు ఇవ్వు ప్రభు, విజ్డమ్ అడిగాడు. సో దేవుడు ఏమంటాడు, నీకు విజ్డమ్ మాత్రమే కాదు. సో సొలొమోన్ అడిగింది ఏంటిది, జ్ఞానమే అడుగుతాడు. కానీ దేవుడు ఏమిస్తాడు, నీకు జ్ఞానము కాదు నాయన, నీకు జ్ఞానముతో పాటు తెలివిని ఇస్తాను, దాంతో పాటు ధనాన్ని ఇస్తానన్నాడు, దాంతో పాటు ఐశ్వర్యాన్ని ఇస్తానన్నాడు, దాంతో పాటు పేరును ఘనతను ఇస్తానని కల్లోకి వచ్చి చెప్పిపోతాడు దేవుడు. సో చూసారని సొలొమోను ఒకటే అడిగితే దేవుడు 4 ఇచ్చిపోయాడు. సో అలా ఉంటుంది అన్నట్టు దేవుడి యొక్క ప్రణాళిక, దేవుడి యొక్క ఉద్దేశాలు, దేవుడి యొక్క తలంపులు. సో అందుకే బిలీవ్ దట్ యూ విల్ రిసీవ్ గాడ్స్ మిరాకిల్ సైన్స్ అండ్ వండర్స్ ఇన్ 2026. వెన్ యూ స్టార్టెడ్ బిలీవింగ్ ఇట్ విల్ బి హ్యాపెన్. నువ్వు ఎప్పుడైతే నమ్ముతావో, ఎస్ మై లైఫ్ విల్ నాట్ బి ద సేమ్ ఇన్ 2025, ఇట్ విల్ బి ఆసమ్, ఇట్ విల్ బి గుడ్, ఇట్ విల్ బి గ్రేట్, ఇట్ విల్ బి బ్లెస్డ్. సో గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను గొప్పగా ఆశీర్వదించబడతాను, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరం నేను చాలా బ్లెస్ అవుతాను అని బిలీవ్ చేయండి. తప్పకుండా ఆ బిలీవ్ సిస్టమే పనిచేస్తుంది. ఎప్పటికైనా నీ నమ్మకమే పనిచేస్తుంది, నీ విశ్వాసమే పనిచేస్తుంది. ఎప్పుడు కూడా అనుమానం కలిగి ఉండకండి, ఎప్పుడు కూడా దేవుడి మీద సనగకండి, గునుగకండి. దేవుడు ఏ చేసినా మన మేలుకే చేస్తాడు, దేవుడు ఏ చేసినా మన మంచికే చేస్తాడు, దేవుడు ఏ చేసినా మనకు హానికరమైనది కాదు కానీ సమాధానకరమైనదే చేస్తాడు. దేవుడు మంచి ఫ్రూట్ఫుల్ గా బ్లెస్ చేస్తాడు, కానీ తీసుకుపోయే ప్రాసెస్ మాత్రం పెయిన్ఫుల్ గా ఉండొచ్చు. బట్ డోంట్ వరీ ఫర్ ఎనీథింగ్, డు నాట్ వరీ ఫర్ ఎనీథింగ్. మనందరం ఆయన చేతి నీడలో ఉన్నాము, మనందరం ఆయన రెక్కల నీడలో ఉన్నాము. కాబట్టి నువ్వు దేని గురించి కూడా భయపడాల్సిన అవసరం లేదు, బాధపడాల్సిన అవసరం లేదు. మీరు నాకు మొరపెట్టుదేరని, మీరు నాకు ప్రార్థన చేయవత్తురు, నేను మీ మనవి ఆలకింతును. సో ప్రేయర్ చేయమంటున్నాడు, మీకు ఏది కావాలో ప్రార్థించుకోండి, మీ మనవి నేను ఆలకిస్తాను అంటున్నాడు. నాకు మొర్ర పెట్టండి అంటున్నాడు, ప్రార్థన చేయమని అంటున్నాడు, మీ మనవి నేను ఆలకిస్తాను అంటున్నాడు. సో ప్రేయర్ లైఫ్. సో మనందరము వి స్పెంట్ ఎనఫ్ టైమ్ ఇన్ ద 2025 ఇన్ ప్రేయర్స్ లో ఒక ఎనఫ్ టైం ని మనం స్పెండ్ చేసాము. బట్ దాన్ని మనం ఇంక్రీజ్ చేసుకోవాలి. సో మనము ఎప్పుడైనా గుర్తు పెట్టుకోండి, అన్ని విషయాలలో ఎదగాలి. గత సంవత్సరం నువ్వు గంట సేపు ప్రార్థిస్తాయి, ఈ సంవత్సరము 1.5-2 గంటలు ప్రార్థించాలి. గంట సేపు గత సంవత్సరం నువ్వు 5 చాప్టర్లు రోజు చదివితే ఈ సంవత్సరం నువ్వు 6 చాప్టర్లో 7 చాప్టర్లో చదవాలి. సో అలా ఇంక్రిమెంట్ ఉండాలండి మన అన్ని విషయాలలో. గత సంవత్సరము నీ జీతం 20,000 ఉంటే ఈ సంవత్సరము 20,000-30,000 40,000గా మారాలి. సో ఇంక్రిమెంట్ మనం కోరుకోవాలి ఎప్పుడైనా కూడా, అన్ని విషయాలలో ఇంక్రిమెంట్ ఉండాలి. గత సంవత్సరం ఉన్న జ్ఞానము ఇప్పుడు జ్ఞానం సరిపోతుందా? సరిపోదు. నాకు ఇంకా డబల్ జ్ఞానం కావాలి. ఇంకా మీ అందరికీ వాక్యం బోధించాలంటే నాకు ఇంకా అత్యధికమైన లోతైన జ్ఞానం కావాలి. ఇప్పుడు గత సంవత్సరంలో కొన్ని మర్మాలు బయలుపరచబడ్డాయి, ఈ సంవత్సరంలో మళ్ళీ అవే మర్మాలు బయలుపరచబడాలా, కొత్త బయలుపరచబడాలా, కొత్త మర్మాలు బయలుపరచబడాలి. సో రిన్యూ యువర్ మైండ్ సెట్, అప్గ్రేడ్ యువర్ సెల్ఫ్. నిన్ను నువ్వు మార్చుకో, నిన్ను నువ్వు ఎదుగు. నేను అన్ని విషయాలలో జ్ఞానంలో ఎదగాలి, ధనంలో ఎదగాలి, ఐశ్వర్యంలో ఎదగాలి, జీతంలో ఎదగాలి, శాంతిలో ఎదగాలి, సమాధానంలో ఎదగాలి, దేవుళ్ళు ఎదగాలి, ప్రార్థనలు ఎదగాలి, వాక్యంలో ఎదగాలి, వాక్య పరిచర్యలు ఎదగాలి, సేవలో ఎదగాలి, అన్ని విషయాలలో ఎదగాలి. ఇప్పుడు గత సంవత్సరంలో చేసిన సేవ అంతకంటే మించి చేయాలా, ఈ సంవత్సరంలో తక్కువ చేయాలా, మించి చేయాలి. సో అన్ని విషయాలలో మనం ఏం కావాలి, ఎదగాలని కోరుకోవాలి, దానికి మనము మొర పెట్టుకోవాలి. సో వి డోంట్ వాంట్ బి ద సేమ్ లైక్ 2025. సో 2026 లో సేమ్ గా ఉండకూడదు, ఇంకా బెటర్ గా వెళ్ళిపోవాలి. అన్ని విషయాలలో మనము ప్రాస్పరిటీలో వెళ్ళాలి, ఇంకా నెక్స్ట్ లెవెల్ కి వెళ్ళాలి అని ప్రార్థించుకోవాలి. సో మీరు నన్ను వెతికిన ఎడల, పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేసిన ఎడల మీరు నన్ను కనుగొందురు. సో విచారణ చేయమంటాడు, వెతకమంటున్నాడు, ప్రార్థన చేయమంటున్నాడు. పూర్ణ మనసుతో నీ మనసును దేవుడికి ఇచ్చేసే, పూర్ణ మనసుతో దేవుణ్ణి వెతుకు, పూర్ణ మనసుతో దేవుడిని ప్రేమించు, పూర్ణ మనసుతో నీ దేవుడికి ప్రార్థించు, పూర్ణ మనసుతో నీ వాక్యాన్ని చదువు, పూర్ణ మనసుతో దేవుడికి ఇవ్వాల్సిన కానుకలను ఇచ్చేసే,
పూర్ణ మనసుతో నువ్వే చేసినా దేవుడికి పూర్ణ మనసుతో చేయాలండి. అది ఆఫ్ మనసుతో కానీ లేకపోతే సనుక్కుంటా గనుక్కుంటా ఇవ్వకూడదు. దేవుడికి ఏ చేసినా హృదయానుసారంగా చేయాలి. దేవుడికి ఏ చేసినా హృదయపూర్వకంగా చేయాలి, మనస్ఫూర్తిగా చేయాలి. అందుకే స్పెండ్ టైం విత్ గాడ్ ఇన్ దిస్ ఇయర్. మీరు ఒక తీర్మానం తీర్చుకుందాం, మనందరం కూడా ఎక్కువ ఉపవాస ప్రార్థనలు చేసుకోవాలి, ఎక్కువ దేవుల్లో గడపాలి. ఎందుకంటే ఒక్కొక్క సంవత్సరం గడిచిన కొద్దీ వీఆర్ వెరీ నియర్ టు ర్యాప్చర్ అండి. మనము ఒక్కొక్క సంవత్సరం గడిచిన కొద్దీ మనము రెండో రాకడకు దగ్గర అవుతున్నట్టు అదొకటి మర్చిపోవద్దు. ఆ రెండో రాకడ దగ్గరలో అవుతున్నప్పుడు మనం ఇంకా ఎక్కువగా ప్రేయర్ లో గడపాలి, ఇంకా ప్రేయర్ఫుల్ గా మారాలి, ఇంకా ఫెయిత్ఫుల్ గా మారాలి, ఇంకా మనం అన్ని విషయాలలో బ్లెస్ అవ్వాలి. సో పూర్ణ మనసుతో నన్ను గూర్చి విచారణ చేయమంటున్నాడు. నన్ను కనుగొందురు, సో మీరందరూ నన్ను వెతకండి, నన్ను కనుగొంటారు అని అంటున్నాడు. అంటే మనందరం కూడా ఆ ప్రేయర్లకు సమాధానం ఇస్తా అంటున్నాడు. సో కాబట్టి don't neglect your prayer life, don't neglect your Bible reading life. So we already scheduled for 6 months Bible reading plan. So follow that, stick on that. ఒక డిసిప్లిన్ అండి, మనం అన్ని విషయాలలో ఒక డిసిప్లిన్ ఉండాలి. మార్నింగ్ లేవగానే కాసేపు ప్రార్థించుకొని బైబిల్ చదువుకొని అలాగే ఈ వాక్యం వినడానికి రావాలి. సో డిసిప్లిన్, టైంకి రావాలి, టైంకి వెళ్ళాలి. సో రోజు ఒక 5 చాప్టర్లన్న బైబిల్ చదువుకోవాలి, డిసిప్లిన్. రోజు 1 గంట 2 గంటలు ప్రార్థించుకోవాలి, డిసిప్లిన్. రోజు ఒక పాటన్న దేవుడికి పాడాలి, ఆరాధించాలి. డైలీ ఒక 10 నిమిషాలన్న స్తుతించాలి, డిసిప్లిన్. సో అవర్ లైఫ్ ఈజ్ లైక్ ఎ డిసిప్లిన్. సో డిసిప్లిన్ గా రండి, అందరూ కూడా డిసిప్లిన్ గా నేర్చుకోండి. డిసిప్లిన్ ఈజ్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అండి. డిసిప్లిన్, టైం పంచువాలిటీ, సిన్సియారిటీ, ఇవన్నీ కూడా మన క్రైస్తవ జీవితానికి చాలా చాలా ఇంపార్టెంట్. ఇవన్నిటి కూడా దేవుడు రివార్డ్ ఇస్తాడు. మన డిసిప్లిన్ కి రివార్డ్ ఇస్తాడు, మన టైం పంచువాలిటీకి రివార్డ్ ఇస్తాడు, మన యొక్క సిన్సియారిటీకి రివార్డ్ ఇస్తాడు. మనం క్రమం తప్పకుండా ఒక్కరోజు కూడా స్కిప్ చేయకుండా ప్రేయర్ చేసే వాటికి, సిన్సియారిటీకి కూడా దేవుడు మనకు సమాధానాన్ని ఇస్తాడు, రివార్డ్ అని ఇస్తాడు. సో గాడ్ విల్ రివార్డ్ యూ ఫర్ ఆల్ గుడ్ వర్క్స్ వాట్ యు హావ్ డన్ సో ఫార్. సో దేవుడు సమస్తానికి కూడా మనకు ఆశీర్వదిస్తాడు. సో పూర్ణ మనసుతో విచార చేయమంటున్నాడు, నన్ను కనుగొందురు అంటున్నాడు. నన్ను నేను మీకు కనపరుచుకొందును. సో నేను మీకు సమాధానం ఇస్తాను, మీ సాక్ష్యాన్ని ఇస్తాను, మీ ప్రార్థనలకు జవాబిస్తాను. ఇదే యెహోవా వాక్కు. నేను మిమ్మల్ని చెరలో నుండి రప్పించదను. సరే 2025లో నీకు ఎన్నో కష్టాలు, ఎన్నో బాధలు, ఎన్నో అవమానాలు, ఎన్నో నిందలు ఉండొచ్చు. 2025లో నీ ప్రార్థనలకు జవాబు రాకపోవచ్చు, కానీ ఈ సంవత్సరంలో చెరలో నుండి నిన్ను రప్పించదను. నేను మిమ్మల్ని చెరపట్టి ఏ జనంలోకి, ఏ స్థలంలోకి మిమ్మల్ని తొలివేసి తినో ఆ జనులందరిలో నుండి, ఆ స్థలములన్నింటిలో నుండి మిమ్మల్ని సమకూర్చి రప్పించదను. ఇదే యెహోవా వాక్కు. ఎచ్చటి నుండి మిమ్ము చెరకు పంపితేనో అచ్చటకే మిమ్మల్ని మరల రప్పింతురు. అంటే నిన్ను ఆ కష్టాల నుంచి పైకి లేపుతా అంటున్నాడు. కన్నీళ్ల నుంచి, బాధల నుంచి, అవమానాల నుంచి, నిందల నుంచి, లేమితనం నుంచి, శ్రమల నుంచి, పోరాటాల నుంచి, అనారోగ్య సమస్యలు, ఆర్థిక, మానసిక, శారీరక సమస్యల నుంచి మిమ్మల్ని పైకి లేపుతా అంటున్నాడు. సో కాబట్టి ప్రేయర్ లైఫ్, మొరపెట్టండి దేవుడికి. మొరపెట్టే ప్రార్థన ఒక వరం అండి. మొరపెట్టే ప్రార్థన నేర్చుకోండి. చాలా మంది కూడా మొరపెట్టాలి, దేవుని కుమ్మరించాలి, ఆయనను ప్రెషరైజ్ చేయాలి, ఆయనను ప్రెస్ చేయాలి, ఆయనను ఫోర్స్ చేయాలి, మొరపెట్టాలి, ఆయన హృదయాన్ని ఆయన ముందు కుమ్మరించాలి. అలాంటి ప్రార్థన అలవాటు చేసుకోండి. కన్నీటి ప్రార్థన, మొరపెట్టే ప్రార్థన, ఇవన్నీ కూడా చాలా ఎఫెక్టివ్ గా పనిచేస్తాయి. మిమ్మల్ని చెరకు పంపిద్దును, అచ్చటికే మిమ్మల్ని మరల రంపిద్దును. సో గాడ్ వాంట్స్ టు బ్లెస్ యూ, గాడ్ వాంట్స్ టు రిమూవ్ యువర్ సారోస్ ఇన్ యువర్ లైఫ్. నీ యొక్క బాధలు, నీ యొక్క చింతలు, నీ యొక్క విచారాలను తీసివేసేసి అన్ని విషయాలలో నిన్ను ఆశీర్వదించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. కాబట్టి నువ్వు ప్రేర్ చేసుకో, అయ్యా నా చింతను తీసివే ప్రభువా, నా విచారణను తీసివే ప్రభువా, నా యొక్క కష్టాలను, బాధలను తీసేసి అన్ని విషయాలలో నన్ను ఆశీర్వదించు ప్రభువా. ఒకటే మీరు ప్రేర్ చేసుకోవాల్సింది, ఇక గత సంవత్సరము ఏది కూడా మనల్ని వెంబడించొద్దు అని ప్రార్థించుకోవాలి. వెంబడించొద్దు అంటే నువ్వు మైండ్ లో నుంచి వదిలేయాలి, మనము హార్ట్ లో నుంచి వదిలేయాలి. అప్పుడే ఆ ఇయర్ లో ఉన్న చెడు అంతా కూడా వెళ్ళిపోతుంది. డోంట్ క్యారీ ఇన్ యువర్ మైండ్. ఫర్ ఎగ్జాంపుల్, నిన్న నీకు ఒక చెడు జరిగింది, ఆ చెడుని సూర్యుడు అస్తమించే లోపే మర్చిపోవాలి. అది ఈ రోజుకి నువ్వు క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. నీ ఆలోచనల ద్వారా కావచ్చు, నీ తలంపుల ద్వారా కావచ్చు, దేని ద్వారా కూడా నువ్వు నెక్స్ట్ రోజుకి క్యారీ ఫార్వర్డ్ చేయొద్దు. ఎందుకంటే వీఆర్ ద న్యూ క్రియేషన్ ఇన్ ద క్రైస్ట్. ఏ చెడైనా కూడా అది నిన్నటితోటే అంతము. ప్రతి దానికి దేవుడు ముగింపు ఇచ్చేశాడు. సో నిన్నటి దానికి నిన్నటితోటే అంతము. కాబట్టి
చాలా మంది 10 సంవత్సరాల క్రితం, 20 సంవత్సరాల క్రితం, 30 సంవత్సరాల క్రితం జరిగిందే తలుచుకొని బాధపడి వాళ్ళు గతాన్ని మర్చిపోతారు. గతాన్ని గురించి ఫోకస్ చేయరు. సో ఫర్గెట్ అబౌట్ యువర్ పాస్ట్. ఆస్క్ గాడ్ ఫర్ ఎరేస్ యువర్ మిస్టేక్స్ ఇన్ ద పాస్ట్. దేవుణ్ణి నీ గతంలో ఉన్న, ఈ గత సంవత్సరంలో ఉన్న మిస్టేక్స్ అన్నిటిని కూడా ఎరేస్ చేయమని అడగండి. గత సంవత్సరంలో ఉన్న ఆ యొక్క పెయిన్ ఇన్ ద పాస్ట్ ఎరేస్ చేయమని అడగండి. మిస్టేక్స్ ని, సిన్స్, ఏమైనా తప్పులు, పొరపాట్లు, పాపాలు చేస్తుంటే వాటన్నిటిని కూడా ఎరేస్ చేయమని అడగండి. దేవుడు తప్పకుండా ఎరేస్ చేస్తాడు. సో వీ డోంట్ వాంట్ ఎనీ పాస్ట్ అండి. పాస్ట్ మిస్టేక్స్ కావచ్చు, పాస్ట్ లో ఉన్న సిన్స్ కావచ్చు, పాస్ట్ లో ఉన్న ప్రాబ్లమ్స్ కావచ్చు. వీ డోంట్ వాంట్ ఎనీథింగ్ పాస్ట్ విచ్ ఈస్ నాట్ గుడ్ ఫర్ అస్. వీ నీడ్ టు ఎరేస్ దెమ్. వాటన్నిటిని ఎరేస్ చేయమని అడగండి. దేవుడు తప్పకుండా ఎరేస్ చేస్తాడు. సో అప్పుడు రెవల్యూషన్ చాప్టర్ 21 and 5th verse, సింహాసనాసనుడైన వాడు ఇదిగో సమస్తమును నూతనముగా చేయుచున్నాను. సో దేవుడికి ఒక శక్తి ఉందండి. సమస్తాన్ని నూతనముగా చేయగలిగే శక్తి ఉంది. సమస్తాన్ని నూతనంగా చేయగలిగే శక్తి ఉంది. ఆయన భూమిని మళ్ళా నూతనంగా చేయగలుగుతాడు. అలాగే ఆకాశాన్ని నూతనంగా చేయగలుగుతాడు. సౌలు లాంటి మనిషినే పౌలులాగా చేయగలుగుతాడు. అంటే మూర్ఖుణ్ణి కూడా మంచివాడిలాగా మార్చగలుగుతాడు. దరిద్రుని కూడా ధనవంతుడుగా మార్చగలుగుతాడు. సమస్తాన్ని నూతనంగా చేయగలుగుతాడు. నమ్మండి. సో ఎప్పుడైతే నువ్వు నమ్ముతావో అప్పుడే నీ జీవితంలో నెరవేరుతుంది. ఎస్ ప్రభువా, నీ వాక్యం సెలవిస్తుంది సమస్తాన్ని నూతనంగా చేస్తానని. ఎస్ చే ప్రభువా, నా జీవితాన్ని నూతనంగా పరచు ప్రభువా, నా మనస్సుని నూతన పరచు ప్రభువా, నా హృదయాన్ని నూతన పరచు ప్రభువా, నాకు నూతన ఆత్మనివ్వు ప్రభువా, నూతన శక్తినివ్వు ప్రభువా, నూతన బలాన్ని ఇవ్వు ప్రభువా, నాకు నూతన జీవితాన్ని ఇవ్వు ప్రభువా, నూతన జీవనాన్ని ఇవ్వు ప్రభువా, నూతన లక్ష్యాన్ని నాకు దయచే ప్రభువా, నూతన ఆశీర్వాదాలను నాకు దయచే ప్రభువా, నాకున్న సమస్తాన్ని నూతనముగా చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నానని ప్రార్థించండి. ఆయన నీకున్న సమస్తాన్ని నూతనంగా మారుస్తాడండి. సో గాడ్ రిన్యూ యువర్ లైఫ్, రీఫ్రెష్ యువర్ లైఫ్, రీక్రియేట్ యువర్ లైఫ్, రీకన్స్ట్రక్ట్ యువర్ లైఫ్. ఇప్పుడు ఒక ఇల్లు ఉందండి, అది 10-15 సంవత్సరాల నుంచి ఓల్డ్ అయిపోయింది. దాన్ని మనం ఏం చేస్తాం? రీకన్స్ట్రక్ట్ చేసుకుంటాము, రిన్యూ చేసుకుంటాము. అలాగే మన జీవితాన్ని కూడా దేవుడు రిపేర్ చేయగలుగుతాడు, మన జీవితాన్ని కూడా రీకన్స్ట్రక్ట్ చేయగలుగుతాడు, రీఫ్రెష్ చేయగలుగుతాడు. సో ఆస్క్ గాడ్ ఫర్ రీక్రియేట్ యువర్ లైఫ్, రీకన్స్ట్రక్ట్ యువర్ లైఫ్. దేవుడు తప్పకుండా చేస్తాడు. చూసారు, ఆయనకు సామర్థ్యం ఉంది. ఇదిగో సమస్తమును నూతనంగా చేయుచున్నాను. ఇప్పుడు ఈ భూమి ఉంది కానీ ఈ భూమిని మళ్ళా కొత్తగా సృష్టించగలుగుతాడు దేవుడు. ఆకాశాన్ని కొత్తగా సృష్టించగలుగుతాడు. ఈ భూమి ఆకాశాలనే కొత్తగా సృష్టించగలిగిన దేవుడు నీ జీవితాన్ని ఎందుకు కొత్తగా సృష్టించలేడు? నీ జీవితాన్ని ఎందుకు కొత్తగా మార్చలేడు? నీ జీవితాన్ని ఎందుకు కొత్తగా మార్చలేడు? సో మార్చగలుగుతాడు. ఎప్పుడు నువ్వు మారినప్పుడు అవన్నీ మారుతాయి. మన ఆలోచనలు, మన తలంపులు మారినప్పుడు అవన్నీ, మన జీవితం కూడా మారుతాయి. దేవుడు అన్నిటిని కూడా మారుస్తాడు. ఈ మాటలు నమ్మకంను నిజమునై ఉన్నవి. చూసారండి, నమ్మండి, నిజం, ఇవన్నీ నిజము. దేవుడు మార్చగలుగుతాడు. ఎంతమంది ఏంటిది క్రీస్తు విరోధులు, వాళ్ళందరినీ దేవుడు ప్రజలుగా చేసుకోలేడండి దేవుడు. ఎంతమంది మోసగాలను, అన్యాస్తులను, ఎంతమంది రౌడీలను, ఎంతమంది మాంత్రిక విద్యకులు నేర్చుకున్న వాళ్ళందరినీ కూడా దేవుడు ఎంతమందిని మార్చలేదండి. ఎంతో మంది మూర్ఖులను కూడా మంచి వాళ్ళలాగా మార్చాడు. సో గాడ్ కెన్ చేంజ్ ఎనీథింగ్, ఎనీ టైమ్, ఎనీ సిచ్యువేషన్. సో గాడ్ కెన్ చేంజ్ యువర్ లైఫ్ ఆల్సో. నీ 20-30 సంవత్సరాల నుంచి నీ జీవితం ఇంతేనని బాధపడకు. దేవుడు తలుచుకుంటే ఈ క్షణమే నువ్వు మార్చగలుగుతాడు. అది ఎప్పుడు నువ్వు ప్రార్థించినప్పుడు. ఆస్క్ గాడ్ లైక్ మీ. నేను ఎలా చెప్తున్నానో అలాగే అడగండి. అయ్యా, నాకు సమస్తాన్ని నూతన చేయి ప్రభువా, నాకు నూతన మైండ్ ఇవ్వండి, నూతన మైండ్ సెట్ ఇవ్వండి, నూతన ఆలోచనని ఇవ్వండి, నూతన జ్ఞానాన్ని ఇవ్వండి, నూతన మారు మనస్సుని దయచేయండి, నూతన అభిషేకాన్ని నాకు ఇవ్వండి, నూతన గ్రేస్ ని నాకు ఇవ్వండి, నూతన యవ్వన బలాన్ని నాకు దయచేయండి, నూతన జాబ్ ని ఇవ్వండి, నూతన గృహాన్ని ఇవ్వండి, నూతన వాహనాన్ని ఇవ్వండి, నూతన సమాధానాన్ని ఇవ్వండి, నూతన సాక్ష్యాలను దయచేయండి అని అడగండి. దేవుడు తప్పకుండా ఇస్తాడండి. గాడ్ ఉన్నదే మనందరినీ కూడా బ్లెస్ చేయడానికే. సో కాబట్టి నూతనవిగా చేయుచున్నాను. సో ఆస్క్ గాడ్ ఫర్ రీక్రియేట్ యువర్ లైఫ్, రీకన్స్ట్రక్ట్ యువర్ లైఫ్, రీఫ్యాక్టర్ యువర్ లైఫ్ అని ప్రార్థించండి. దేవుడు తప్పకుండా చేస్తాడు.
కావున మునుపటి ప్రవర్తన విషయంలో ఎఫెసీలకు రాసిన 4వ అధ్యాయం 22వ వచనం, మునుపటి ప్రవర్తన విషయంలో నైతే మోసకరమైన దురాశ వలన చెడిపోయి మీ ప్రాచీన స్వభావం వదులుకొని, సో పాత స్వభావాన్ని వదులుకోండి, ఆ కోపాన్ని వదులుకోండి, ఆ ద్వేషాన్ని వదులుకోండి, ఆ పగను వదులుకోండి, ఆ ప్రతీకారాన్ని వదులుకోండి, ఆ చెడు తలంపులను వదులుకోండి, చెడు ఆలోచనలు వదులుకోండి, చెడు ఆ తలంపులను వదులుకోండి. దేవుణ్ణి ఏమడగాలంటే శుద్ధ హృదయం ఈ ప్రభువ, శుద్ధ మనస్సుని ప్రభువ. ఓకే, తెలుసో తెలియకో గత సంవత్సరంలో నీ భర్తతో నీ భార్యతో గొడవ పెట్టుకున్నావు. స్టాప్ డూయింగ్ దట్ ఇన్ దిస్ ఇయర్. తీర్మానం తీర్చుకోండి, నేను గొడవ పెట్టుకోను ప్రభు, నా భర్తతో నా భార్యతో గొడవ పట్టుకోను, నేను అందరితో సమాధానంగా ఉంటాను, అందరితో సాక్ష్యం లాగా ఉంటాను, అందరితో ఆత్మీయతగా ఉంటాను. సో నన్ను నేను కాపాడుకుంటాను, నా ఆత్మీయతను కాపాడు. సో ప్రాచీన స్వభావం, ఆ ద్వేషాన్ని వదులుకుంటాను ప్రభు, ఆ పొగరుని వదులుకుంటాను ప్రభు, ఆ అహంకారాన్ని వదులుకుంటాను ప్రభు, నా నోటిని కంట్రోల్ చేసుకుంటాను ప్రభు. సో మునుపటి ప్రవర్తన విషయంలోనైతే మోసకరమైన దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావంను వదులుకొని, సో నీ ప్రాచీన స్వభావం వదులుకోవాలండి. ఎవ్రీ ఇయర్ మనం అప్గ్రేడ్ అవ్వాలి, ఎవ్రీ ఇయర్ మంచి నుంచి ఇంకా మంచిగా వెళ్ళాలి, ఎవ్రీ ఇయర్ ఇంకా నూతన శక్తితో, నూతన బలముతో, నూతన జ్ఞానముతో, నూతన తెలివితో మనము రీఫ్యాక్టర్ అవుతూనే ఉండాలి, రీమాడిఫై చేస్తూనే ఉండాలి. సో ప్రవర్తన విషయంలో మార్చుకోవాలి. గత సంవత్సరం ఉన్న ప్రవర్తనలో ఈ సంవత్సరం ఇంకా హంబుల్ కావాలి, గత సంవత్సరం కంటే ఈ సంవత్సరము ఇంకా నేర్చుకోవాలి, ఇంకా తగ్గించుకోవాలి, ఇంకా తీసేసుకోవాలి. సో ఐఎమ్ అప్గ్రేడింగ్ మై సెల్ఫ్ ఇయర్ ఆన్ ఇయర్ అండి. సో గత సంవత్సరంలో నా లోపల ఏ లోపాలు ఉన్నాయో ఈ సంవత్సరంలో మార్చుకుంటున్నాను. ఇంకా గత సంవత్సరంలో ఇంకా ఏవైతే దోషాలు పొరపాట్లు చేశానో ఈ సంవత్సరంలో చేయకుండా మార్చుకుంటాను. ఎప్పుడైతే మన ప్రాచీన స్వభావాన్ని వదిలేసాలి, ప్రాచీన స్వభావాన్ని వదులుకోవాలి, మూర్ఖత్వాన్ని వదిలేయాలి, ఆ ద్వేషాన్ని వదిలేయాలి, ఆ పగను ప్రతీకారాన్ని వదిలేయాలి, ఆ క్షమించలేని హృదయాన్ని వదిలేయాలి, ఆ ప్రాచీన స్వభావాన్ని వదులుకొని మీ చిత్తవృత్తి అందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థైన భక్తి గల వారై దేవుని పోలికగా సృష్టించబడిన నవీన స్వభావంను ధరించుకునేవారేను. చూసారండి, మనందరినీ ఎలా మారమంటున్నాడు? దేవుని పోలికగా సృష్టించబడ్డాము. అందుకే ఈ ఇయర్ అంతా కూడా మనం మనుషుల్లాగా ఉండకూడదు, దైవ తత్వాలతో, దైవ లక్షణాలతో, దైవ గుణంతో, దైవ స్వభావంతో నిండుకోవాలి. సో దైవ గుణం ప్రేమించే గుణము, దైవ గుణము క్షమించే గుణము, దైవ గుణము ఆదరించే గుణము, ఈ గుణంలో మీరు ఎదగండి, నవీన స్వభావంను ధరించుకోండి. సో ఆ గయాలితనాన్ని వదిలేసేయండి, ఆ ప్రేమతో, కరుణతో, కృపతో, వాత్సల్యంతో నిండండి అంటున్నాడు. అని అంటున్నాను కదండి, మన మైండ్ మారినంత వరకు మన జీవితం మారదు, మన బుద్ధి మారినంత వరకు మన బ్రతుకు మారదు. సో నూతనంగా మనం స్వభావాన్ని ధరించుకోవాలి, నూతన స్వభావాన్ని ధరించుకోవాలి. సో లాస్ట్ ఇయర్ కొంతవరకే మనం మెర్సిఫుల్ గా ఉన్నాం, ఈ నెల నుంచి ఈ సంవత్సరం నుంచి ఇంకొంత మెర్సిఫుల్ గా తయారవుదాము. లాస్ట్ ఇయర్ కొంతమందిని క్షమించాము, ఈ సంవత్సరము అందరినీ క్షమించేద్దాము. లాస్ట్ ఇయర్ కొన్ని తప్పులు పొరపాట్లు చేశాను, ఈ సంవత్సరంలో ఆ తప్పులు పొరపాట్లు లేకుండా నన్ను నేను మార్చుకుంటాను, నన్ను నేను అప్గ్రేడ్ చేసుకుంటాను. ఒక సాఫ్ట్వేర్ అప్గ్రేడ్ అవుతున్నట్టుగా మనము కూడా అప్గ్రేడ్ అవుతుండాలి, మనం కూడా మార్పు చెందుతుండాలి, మనం కూడా ఆలోచించే విధానాన్ని మార్చుకోవాలి, నవీన స్వభావమును ధరించుకొనవలెను. సో ఇది ధరించుకోమంటున్నాడు. నూతనంగా, నవీన అంటే కొత్త స్వభావంతో మారండి. ఇక పాత మనుషుల్లాగా మీరు ఉండకండి, దైవ తత్వాలతో నిండుకోండి, దైవ లక్షణాలతో నిండుకోండి, దైవ గుణముతో నిండుకోండి. సో ఎవరం కూడా మనం పాత మనుషుల్లాగా ఉండకూడదు. ఓకే, మంచి ఉంటే మంచిని క్యారీ ఫార్వర్డ్ చేద్దాం, ఏదైనా చెడు ఉంటే వదిలేద్దాము, ఆ నోటికి బూతులు మాట్లాడేది ఏదైనా ఉంటే మార్చుకుందాము, లేకపోతే కసురుకునేది ఉంటే మార్చుకుందాము, విసురుకునేది ఉంటే మార్చుకుందాము, కోపము ద్వేషం ఉంటే మార్చుకుందాము, పగ ప్రతీకారం ఏదైనా ఉంటే తీసేసుకుందాము, క్షమించలేని గుణం ఉంటే మార్చుకుందాము. మనల్ని మోసం చేసే వాళ్ళు, అన్యాయం చేసే వాళ్ళకు దూరంగా ఉందాము, ఒకరితో చెడుగా మాట్లాడేతోటి మనం కూడా చెడు మాట్లాడకుండా ఉందాం, మన నోరుని కంట్రోల్ చేసుకుందాం, కళ్ళను కంట్రోల్ చేసుకుందాం, మన బుద్ధిని, మన ఆలోచనని కంట్రోల్ చేసుకొని ఇంకా దేవుళ్ళు ఎదగాలని కోరుకుందాం. నేను ఈ 2026 లో తీసుకున్న నిర్ణయం ఒకటే, ఐ వాంట్ టు బికమ్ ఏ మోర్ స్ట్రాంగెస్ట్ పర్సన్ ఇన్ ద స్పిరిచువాలిటీ. ఇంకా ఆత్మీయలో, దేవుల్లో ఇంకా స్ట్రాంగ్ ఎదగాలి. సో ఐ వాంట్ టు లివ్ కంప్లీట్లీ physical world. I want to connect to the spiritual world only. That is I took the decision. ఈ 2026 లో నేను ఇంకా స్పిరిచువల్ గా స్ట్రాంగ్ కావాలి, ఇంకా స్పిరిచువల్ వరల్డ్ కి కనెక్ట్ కావాలి. ఇక ఫిజికల్ వరల్డ్ గురించి ఇక కంప్లీట్ గా ఆలోచించడం మానేసి, సో ఓన్లీగా దేవుడి గురించి, దేవుడు ఆలోచనలు, దేవుడు సాక్రిఫై అంటారు కదా, సో అండ్ డెడికేటెడ్ టు గాడ్, సాక్రిఫై టు గాడ్. సో ఇటు అన్ని చేసుకుంటూనే ఎక్కువ ఫోకస్, మోర్ ఫోకస్ ఆన్ గాడ్స్, అట్లీస్ట్ 50% ఆఫ్ మై డే, అంటే 24 hours లో ఒక 12 hours అన్న దేవుడితో గడపాలి, దేవుడితో సహాయం, దేవుడితోటే ఉండాలి, ఇక దేవుడి సేవల్లో ఉండాలి,
దేవుడి వాక్యంలో ఉండాలి, దేవుడి ప్రార్థనలో ఉండాలి. దట్ ఈస్ ఐ టుక్ మై డిసిషన్. సో లాస్ట్ ఇయర్ కంటే ఇంకా ఇయర్ ఇంకా నేను వర్ధిల్లాలి ఆ ఫైనాన్సెస్ లో, హెల్త్ లో, లేకపోతే ప్రాస్పరిటీలో, లేకపోతే ఆ సేవలో ఇంకా అభివృద్ధి చెందాలి. సో దట్ ఈస్ ఐ టుక్ మై డిసిషన్. సో మోర్ స్ట్రాంగ్ ఇన్ ద గాడ్ లో ఇంకెక్కువగా ఎదగాలి. సో అట్లా అప్గ్రేడ్ అవుతుండాలి. మనకు మనం ఒక డెసిషన్ తీసుకొని ఆ డిసిషన్ కి బెండ్ అవ్వాలి. మనం తీసుకున్న నిర్ణయాలకు మనం తల వంచాలండి. సో అందుకే నోబడి విల్ ఫాలో అప్ మీ. నన్ను ఎవరు ఫాలో అప్ చేయరు, నన్ను నేనే ఫాలో అప్ చేసుకుంటా. నాకెవరు పోటీ కాదు, నన్ను నేనే పోటీగా అవుతాను. సో మనమే పోటీగా ఉండాలండి, మనకు ఎవరు పోటీగా ఉండదు. గత సంవత్సరం నేను ఇలా ఆశీర్వదించబడ్డాను, ఈ సంవత్సరం నేను ఇలా ఆశీర్వదించబడ్డాను. గత సంవత్సరంతో కంపేర్ చేస్తే నీకు నువ్వే కాంపిటీషన్ గా తయారు కా. గత సంవత్సరంలో నేను కొంతమందికి సువార్త ప్రకటించాను, ఈ సంవత్సరంలో అనేక మందికి సువార్త ప్రకటించాలి. ఐ విల్ బికమ్ ఏ కాంపిటీటర్ టు మై సెల్ఫ్ ఓన్లీ, నాట్ ఎనీబడి ఎల్స్. నేను ఎవరిని కాంపిటీటర్ గా తీసుకోను, దేన్ని కాంపిటీటర్ గా తీసుకోను. నాకు నేనే కాంపిటీటర్, నాకు నేనే నెక్స్ట్ లెవెల్ కి తీసుకెళ్ళుకుంటాను. సో అలా అప్గ్రేడ్ అవుతూ ఉండాలి, నవీన స్వభావం ధరించుకోనవలేను. సో అందుకే నీకు నువ్వే కాంపిటీటర్ గా మార్చుకో. గత సంవత్సరం నువ్వు గంట సేపు కూర్చున్నావు ప్రేయర్ లో, ఈ సంవత్సరం గంటన్నర కూర్చోవాలని కాంపిటీటర్ గా మార్చుకో, నీకు నువ్వే కాంపిటీటర్ గా. గత సంవత్సరం 5 స్క్రిప్చర్లే చదివాను, ఈ సంవత్సరం 10 స్క్రిప్చర్ జరుగుతాను. గత సంవత్సరం 2 గంటలే దేవుడితో గడిపాను, ఈ సంవత్సరం 4 గంటలు గడుపుతాను. సో నీకు నువ్వే కాంపిటీషన్ గా మార్చుకో. అప్పుడు దేవుడు నీకు గొప్పగా ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా ముందుగతి రానేనవచ్చును, నీ ఆశ భంగము కానేరదు. సో దేవుడు మనకు మన ఆశపడ్డ ప్రాణాన్ని తృప్తి పరుస్తాడు. సో నీ ఆశ ఎప్పుడు కూడా ఆయన భంగం కానియడు. నువ్వేదైతే ఆశ కలిగి ఉన్నావో ఆశ విషయంలో దేవుడు నిన్ను అభిషేకిస్తాడు, ఆశ విషయంలో దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. నిశ్చయంగా ముందు గతి రానేవచ్చును. సో నీకు మంచి రోజులు వస్తాయి, నీకు మంచిగా ఆశీర్వాదకరంగా ఉంటావు, ప్రాస్పరిటీగా ఉంటావు. ఎప్పుడు నువ్వు గతాన్ని వదిలేసేయాలి. ఎప్పుడైనా కూడా గుర్తుపెట్టుకోండి, చాలా మంది కూడా గతాన్ని తలుచుకుంటారు. ఆ గతాన్ని తలుచుకోవడంలో ఒక శాపము. నేను కావాలంటే ఒక మెసేజ్ కూడా మీకు ఆ యూట్యూబ్ లో పెట్టాను. యూట్యూబ్ లో గతంలో జీవించడం ఒక శాపము అని, గతంలో జీవించడం ఒక 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 శాపము, దాని గతంలో జీవించడమే ఒక శాపం అనే ఒక మెసేజ్ చేశాను. కావాలంటే చూడండి, రీవిజిట్ దట్ వీడియో. ఎప్పుడైనా కూడా గతం గతమే అండి, ఎప్పుడు కూడా గుర్తుంచుకోవద్దు. సో ఎప్పుడైతే నువ్వు ఫ్యూచర్ మీద ఫోకస్ చేస్తావో నీ ఫ్యూచర్ దేవుడు అలా మారుస్తుంటా అంటాడు. సో దేవుడు ఈరోజు నీకు నూతన రోజు ఇచ్చాడు. నూతనంగా అభిషేకించబడు, నూతనంగా ఆలోచించు, నూతనంగా నువ్వు మారు మనసు పొందు. ఈ రోజు లేచినా కూడా మళ్ళా నిన్నటి గురించి ఆలోచిస్తే ఎలా, నిన్నటి వాటి గురించి మాట్లాడితే ఎలా? నో, డిస్కనెక్ట్ ఫ్రమ్ ఎస్టర్డే, డిస్కనెక్ట్ ఫ్రమ్ లాస్ట్ ఇయర్, డిస్కనెక్ట్ ఫ్రమ్ లాస్ట్ మంత్, డిస్కనెక్ట్ ఫ్రమ్ పాస్ట్ నుంచి మనం ఎప్పుడు కూడా డిస్కనెక్ట్ అవుతూనే ఉండాలి. అది నేర్చుకోవాలి, నెక్స్ట్ అప్గ్రేడ్ అవ్వాలి. నేర్చుకోవాలి, గతంలో జరిగిన ఏమైనా తప్పులు పొరపాట్లు ఉంటే వాటి నుంచి ఒక లెసన్ నేర్చుకొని ముందరికి వెళ్ళాలి. సో ముందుగతి రానేవచ్చును, నీ ఆశ భంగము కానేరదు, నీకు విరోధంగా రూపింపబడిన ఏ ఆయుధము వర్ధిల్లదు. నేను చెప్పాను కదండి, యెషయా 54:17 సో అపవాది కూడా నీ పట్ల ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఇప్పుడు మనం ఈ న్యూ ఇయర్ లో నేను ఇంతగా సంపాదించాలి, ఇంతగా ఆత్మలు ఎదగాలి, ఇంతగా ఆత్మీయంగా ఎదగాలి, ఇంతలా ప్రార్థనలు ఎదగాలి, ఇంతగా ఫైనాన్స్ లో ఎదగాలి, ఇంతలా కుటుంబంలో ఎదగాలి, ఇంతలా జ్ఞానంలో ఎదగాలని నువ్వు ఎలాగైతే ప్రణాళిక కలిగి ఉన్నాడో దేవుడు కూడా ఒక ప్రణాళిక కలిగి ఉంటాడు. ఈ సంవత్సరంలో వీళ్ళని ఇంతగా ఆశీర్వదించాలి, ఇన్ని రకాలుగా అభివృద్ధి చెందించాలి, ఇన్ని రకాలుగా బలపరచాలి, ఇన్ని రకాలుగా జ్ఞానం ఇవ్వాలని దేవుడు మన పట్ల ఎలాగైతే ప్రణాళిక కలిగి ఉంటాడో అలాగే అపవాది కూడా మన పట్ల వీళ్ళను ఎలాగా ఆరోగ్యం మీద దెబ్బ కొట్టాలి, ఎలాగైతే ఫైనాన్స్ మీద దెబ్బ కొట్టాలి, అండ్ ఎలాగైతే జాబ్ రాకుండా చేయాలి, వీసా రాకుండా చేయాలి, అలాగే ఇల్లు కొనుక్కోకుండా చేయాలి అని అపవాది కూడా ఏం చేస్తాడు, ప్రణాళిక కలిగి ఉంటాడు. మనకు దేవుడు ఆశీర్వాదాన్ని సిద్ధపరిస్తే ఆశీర్వాదాన్ని పొందుకోకుండా ఈ అపవాది ఆపుతుంటా అంటాడు. అందుకే నేను ఎప్పుడైనా చెప్తాను, మీరు ఏదైనా కూడా సీక్రెట్ గా ప్రార్థించండి. సో దేవుడు ఇచ్చే వరకు ఎవరికి కూడా ఏది కూడా నువ్వు దేని గురించి ప్రార్థిస్తున్నావో చెప్పొద్దు. ఒకటే గుర్తుపెట్టుకోండి, మనము ఏ పని చేసినా కూడా మన వెనకాల అపవాది కూడా మనల్ని సరెండర్ అవుతుంటా అంటాడు. మనం చేసే పనులను, మనం చేసే ఆలోచనలను అన్ని కూడా గమనిస్తూ ఆటంకపరుస్తాడు. అందుకే ఐ విల్ నాట్ డిస్క్లోజ్ ఎనీథింగ్ టు ఎనీబడి ఇంక్లూడింగ్ మై ఫ్యామిలీ మెంబర్స్. ఎప్పుడైతే సాక్ష్యం వస్తుందో అప్పుడే నేను చెప్తాను. అందుకే నీకు విరోధంగా రూపింపబడే ఏ ఆయుధము వర్ధిల్లదు. చూసారండి, ఏ ఆయుధం వర్ధిల్లదు. అపవాది 100
100 తంత్రాలు ఉండని, 1000 తంత్రాలు ఉండని, నువ్వు ప్రార్థన చేసుకో, ఏ ఆయుధము వర్ధిల్లదు. ప్రతిరోజు లేవగానే ఈ ప్రార్థన చేసుకోండి. అయ్యా, ఈరోజు నాకు నా కుటుంబానికి విరుద్ధంగా లేచే ఏ ఆయుధము వర్ధిల్లదు. మనకు తెలియకుండానే మన వెనకాల విరోధంగా చాలా మంది మాట్లాడతారండి. ఆ మాటలు కూడా వర్ధిల్లదని ప్రార్థించుకోవాలి. మనకు విరోధంగా మాట్లాడే ఏ మాట వర్ధిల్లదు, మనకు విరోధంగా ప్రార్థించే ఏ ప్రార్థన వర్ధిల్లదు, మనకు విరోధంగా లేచే ఏ ఆయుధము వర్ధిల్లదు అని ప్రార్థించుకోవాలి. న్యాయ విమర్శలో నీకు దోషారణ చేయు ప్రతి వానికి నీవు నేరస్థాపన చేసేదవు. యెహోవా యొక్క సేవకులు నీతి నా వలన కలుగుచున్నది, ఇది వారి స్వాస్థము, ఇదే యెహోవా వాక్కు. సో ఆయన ద్వారా మనం నీతిని పొందుకోవాలి. ఆయన ద్వారా పరిశుద్ధతను, పవిత్రతను పొందుకొని అన్ని విషయాలలో మనం అప్గ్రేడ్ అవుతూ, అన్ని విషయాలలో మనం వర్ధిల్లుతూ, అపవాది పెట్టే ఇరుకులను, ఇబ్బందులను తోసేసుకుంటూ వెళ్ళాలి. అపవాది పెట్టే అగ్ని బాణాలను వేస్తున్న అగ్ని బాణాలను మనం చల్లార్చుకుంటూ వెళ్ళాలి. అంటే అది ప్రార్థన వల్లనే సాధ్యము. గుర్తుపెట్టుకోండి, 2026 లో కూడా అపవాది మనందరి పట్ల ప్రణాళిక కలిగి ఉంటాడు. బట్ ఏది కూడా మనల్ని హాని చేయదు. ఎందుకంటే నిన్న రాత్రి సమయంలో ఆ ప్లాన్స్ అన్నిటిని కూడా క్యాన్సల్ చేయడం జరిగింది. మీరు కూడా అన్ని క్యాన్సల్ చేసుకోండి. అపవాది నా పట్ల, నా కుటుంబం పట్ల ఏ ప్రణాళిక కలిగి ఉన్నా, నాకు నా కుటుంబానికి విరోధంగా లేచే ఏ ఆయుధం ఉన్నా కూడా అది వర్ధిల్లకుండా ఉండునుగా కానీ ప్రవచిస్తున్నాను, ప్రార్థిస్తున్నానని ప్రార్థించండి. అవన్నీ కూడా క్యాన్సల్ ఉంటాడండి. ఇప్పుడు ఈ మినిస్ట్రీలో ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళకుండా కూడా అపవాది ఆపుతుంటా అంటాడు. ఎప్పుడెప్పుడు ఈ మినిస్ట్రీని ఆపేద్దామా, ఎప్పుడెప్పుడు చేతుల నుంచి తీసేసుకుందామా అని అపవాది ప్రణాళిక కలిగి ఉంటాడు. ఎప్పుడెప్పుడు వాక్య పరిచర్య ఆపేద్దామా. సో ప్రతి ప్రణాళిక కలిగి ఉంటాడు. కుటుంబంలో కలిగి ఉంటాడు, మినిస్ట్రీలో కలిగి ఉంటాడు, ఆరోగ్య విషయంలో కలిగి ఉంటాడు, ఉద్యోగ విషయంలో కలిగి ఉంటాడు, అండ్ మన ఆత్మీయ జీవితంలో కలిగి ఉంటాడు. ప్రేయర్ లైఫ్ చేయకుండా ప్రేయర్ ని ఆపివేయాలని ఆటంకపరుస్తుంటా అంటాడు. ఆ బిజీ ఈ బిజీ పెట్టి వాక్యం చదువుకోకుండా, ఇలాంటి ప్రేయర్ మీటింగ్స్ కి రాకుండా అన్ని విషయాలలో ఆటంకపరుస్తుంటా అంటాడు అపవాది. కాబట్టి అదేది కూడా పనిచేయదండి. అవన్నీ పనిచేయలేదు కాబట్టే ఈ రోజు మనము సజీవ లెక్కలో ఉన్నాము. ఈ రోజు మనం ఆరోగ్యముతో, ఆయువుతో ఉన్నాము. అపవాది కలిగి ఉన్నాడా లేదా? 2025 లో చాలా కలిగి ఉన్నాడు. వాటన్నిటిని దేవుడు క్యాన్సిల్ చేసేసాడు. వాటన్నిటిని కూడా దేవుడు రిజెక్ట్ చేసి నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనందరికీ కూడా దయచేశాడు. ఇదిగో పాములు తేళ్లను తొక్కుటకును శత్రువుల బలవంతటి మీదను మీకు అధికారం అనుగ్రహించి ఉన్నాను. లూకా సువార్త 10వ అధ్యాయం 19వ వచనం. గాడ్ గివెన్ ద అథారిటీ అండి. మనందరికి కూడా ఒక అథారిటీ ఉంది. మన శత్రువు, నేను చెప్పాను, శత్రువు అంటే అపవాది మాత్రమే కాదు, నీ బలహీనతలు కూడా శత్రువే. నీ యొక్క కోపము శత్రువే, నీ ద్వేషము శత్రువే, నీ పగ నీ శత్రువే, నీ ఆర్థిక సమస్యలు, నీ కుటుంబ సమస్యలు, నీ దరిద్రము, నీ పేదరికం, నీ లేమితనము, ఇవన్నీ కూడా శత్రువే. వీటన్నిటిని ఓవర్కమ్ అయ్యే పవర్ మనకి ఇచ్చాడు, ఓవర్కమ్ అయ్యే అథారిటీ మనకి ఇచ్చాడు తండ్రి. ఆయన మనకందరికి కూడా ఇచ్చాడు. ఏది మీకు ఏమాత్రము హాని చేయదు. సో ప్రేయర్లెస్ లైఫ్ ని గడపకండి, ప్రేయర్ఫుల్ గా ఉండండి. బలమంతటి మీద ఆయన మనకు అధికారం ఇచ్చాడు. శత్రువు బలమంతటి మీద అపవాది ఎన్ని తంత్రాలను వేసుకొనివ్వండి, దాని అన్నిటిని తిగ్గొట్టే అథారిటీ మన లోపల ఉంది, ఆ అధికారం మన అందరిలో ఉంది. సో ఏది ఏమాత్రము హాని చేయదు. సో నీకేమైనా కష్టం వచ్చినా, బాధ వచ్చినా ఈ వర్స్ ని మీరు మెడిటేట్ చేయాలి. నీకైనా అనారోగ్య సమస్య ఉందనుకో, ఏది ఏమాత్రము నాకు హాని చేయదు. ఏమైనా జాబ్ సమస్య వచ్చిందనుకో, ఏది ఏమాత్రము నాకు హాని చేయదు అని మనసులో మెడిటేట్ చేయాలి ఈ వర్స్ ని. సో దేవుడు నీకు అన్నిటి మీద, నీ కష్టాల మీద ఒక అధికారాన్ని ఇచ్చాడు, తెగ్గొట్టుకునేసే అధికారాన్ని. నీ యొక్క నష్టాలను ఓవర్కమ్ అయ్యే అధికారాన్ని ఇచ్చాడు. నీ ఇరుకులను, ఇబ్బందులను, శ్రమలను, పోరాటాలను ఓవర్కమ్ అయ్యే అధికారాన్ని ఇచ్చాడు. నీ ఆర్థిక, మానసిక, శారీరక రోగాలు, జబ్బులు, వ్యాధులను ఓవర్కమ్ అయ్యే అధికారాన్ని నీకు ఇచ్చాడు. సో కాబట్టి ఏది ఏమాత్రము నీకు హాని చేయదు. కాబట్టి యు నీడ్ టు ప్రే ఫర్ ఇట్. యు నీడ్ టు బికమ్ ఏ ప్రేయర్ వారియర్. ప్రేయర్ వారియర్ గా ఉండండి. చల్లారద్దు, ఎప్పుడైనా ప్రార్థనలో చల్లారద్దు. ఒక యుద్ధానికి వెళ్లే సైనికుడు ఎలాగైతే కసితో ఉంటాడో, ఎలాగైతే కోపంతో ఉంటాడో, ఎలాగైతే గట్టిగా ఉంటాడో, ధైర్యంగా ఉంటాడో, అలాగే నీ ప్రార్థన కూడా అలాగే ఉండాలి. సో భయపడద్దు. ఏదైనా శ్రమ వచ్చిన, పోరాటం వచ్చిన, అనారోగ్య సమస్య వచ్చిన, బాధ, భయపడద్దు, వీక్ కావద్దు. ఇది ఏ మాత్రం నన్ను హాని చేయదనుకొని నీకు ఇచ్చిన ప్రేయర్ అనే వాయిదాన్ని వాడి నువ్వు ముందరికి వెళ్తూ ఉండాలి. సో దేవుడు నీకు అథారిటీ ఇచ్చేసాడు, అన్నిటి మీద అథారిటీ ఇచ్చేసాడు. ఇక ఏ శత్రువు కూడా నిన్ను హాని చేయడు, ఏ శత్రువు కూడా నిన్ను నష్టపెట్టాడు. ఎప్పుడు నువ్వు ప్రేయర్ గా మారినప్పుడే, ప్రేయర్ఫుల్ గా మారినప్పుడే.
సో నీ చేతిలో మోస్ట్ పవర్ఫుల్ విపెన్ ఉంది, అదే ప్రేయర్ విపన్. ఆ విపన్ ని మనం వాడుకోవాలి ప్రతిరోజు కూడా. నా ప్రాణమా యెహోవాను సన్నతించును, ఆయన చేసిన ఉపకారంలో దేనిని మరవకము. చాలా మందికి ఒక 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 ప్రాబ్లం ఉంటది, ఏంటంటే దేవుడు 2025లో ఎన్నో ఉపకారాలు చేశాడు, కానీ దానిని మర్చిపోతారు, చేయని వాటి మీద ఫోకస్ చేస్తారు. ఒకటే గుర్తుపెట్టుకోండి, డోంట్ కంప్లైంట్ ఆన్ గాడ్, డోంట్ కంప్లైంట్ ఆన్ గాడ్ వాట్ యు డోంట్ హ్యావ్, అండ్ ప్రేజ్ గాడ్ వాట్ యు హ్యావ్. దేవుడు నీకు ఏదైతే ఇచ్చాడో దాన్ని బట్టి నీ దేవుడిని ఆరాధించు, దాన్ని బట్టి స్తుతించు. ఇవన్నీ వాటి గురించి నువ్వు ఎప్పుడు కూడా దేవుడిని కంప్లైంట్ చేయకు. నీ జీవితంలో ఎన్నో ఉపకారాలు చేశాడు కదా, దాన్ని నువ్వు ప్రతిరోజు తలుచుకో, ప్రతి సంవత్సరము తలుచుకో. 2025లో ఏం చేశాడు, 2024లో ఏం చేశాడు, 2023లో ఏం చేశాడు. ఆయన చెయ్యకపోతే, ఆ గడియలో ఆ సమయంలో ఆ అద్భుతము చేయకపోతే, ఈ గడియలో ఈ సమయంలో మనము ఇలా ఉండే వాళ్ళము కాదు. గుర్తుపెట్టుకోండి, ఆ సమయంలో ఆ గడియలో ఎన్నో అద్భుతాలు చేశాడు కాబట్టి ఈ సమయంలో ఈ గడియలో మనము బ్రతికి ఉన్నాము. సో సజీవ లెక్కలో ఉన్నాము కాబట్టి ఆయన చేసిన ఉపకారాలలో దేన్ని మరవకు. రాసుకో, గుర్తు చేసుకో. అయ్యా, జాబ్ లేనప్పుడు జాబ్ ఇచ్చావు, ఉద్యోగం లేనప్పుడు ఉద్యోగం ఇచ్చావు, అలాగే వివాహాన్ని ఇచ్చావు, మంచి ఫ్యామిలీని ఇచ్చావు, అలాగే ఎన్నో సార్లు శ్రమలు పోరాటాల నుంచి తప్పించావు. అయ్యా, సజీవ లెక్కలో నిలబెట్టావు. ఎన్నో అద్భుతాలు, ఎన్నో ఆశ్చర్యమైన కార్యాలు, ఎన్నో మహిమ కార్యాలు మా జీవితంలో నెరవేర్చారు ప్రభువా, థ్యాంక్ యూ సో మచ్ అని ప్రార్థించండి, థ్యాంక్ యూ చెప్పండి. అంతేగాని నువ్వు అది ఇయ్యలేదు ప్రభా, ఇది ఇయ్యలేదు ప్రభా, అదెందుకు ఇవ్వలేదు, ఇదెందుకు ఇవ్వలేదు కంప్లైంట్ చేయొద్దు. ఎప్పుడైనా కూడా ఇచ్చిన దాని మీద తృప్తి పడు, ఇచ్చిన దాని మీద థ్యాంక్స్ గివింగ్ ఇవ్వు. ఆయన ఇచ్చిన ఉపకారాలలో దేన్ని మరవకో, ఆయన అప్పుడు నీ ఆశీర్వాదాన్ని రెట్టింపుగా చేస్తాడు. డోంట్ ఫర్గెట్ గాడ్స్ వర్క్ అండి. దేవుడు నీ జీవితంలో చేసిన అద్భుతాలను ఎప్పుడు కూడా నువ్వు మర్చిపోవద్దు. ఎన్నో చేశాడు, ఎన్నో చూసావు, ఎన్నో చూపించాడు. అద్భుతాలన్నీ కూడా నువ్వు జ్ఞాపకం చేసుకొని, కష్ట సమయంలో, నీ బాధ సమయంలో, నీకు నష్ట సమయంలో ఇవన్నీ జ్ఞాపకం చేసుకొని, ఉపకారంలో దేనిని మరవకము, దేన్ని మర్చిపోకండి. సో సంవత్సరమును నీ దయా కిరీటము ధరింప చేసినావు. చూసారా, ఆయన దయతో ఒక కిరీటాన్ని ఇచ్చాడు. ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకి ఇచ్చాడు. సో నీ జాడల సారము వెదజల్లుచున్నవి. సో మనందరికి కూడా ఈ నూతన సంవత్సరం ఇచ్చింది ఎవరు? దేవుడే. మనల్ని సజీవ లెక్కలో పెట్టింది ఎవరు? దేవుడే. ఈ నూతన సంవత్సరం అనే దయా కిరీటాన్ని ఇచ్చింది ఎవరు? దేవుడే. సో దీన్ని మనం ఏం చేసుకోవాలి? కాపాడుకోవాలి. డు నాట్ మిస్యూజ్ ఇట్. ఈ సంవత్సరం అంతా కూడా ఇంకా దేవుడి కోసం బ్రతకాలి, దేవుడి వల్ల బ్రతకాలి. ఇంకా ఈ సంవత్సరంలో నేను ఎవరితో గొడవలు పెట్టుకోవద్దు, ఈ సంవత్సరంలో నేను ఎవరితో కొట్లాటలు వెళ్ళొద్దు, ఈ సంవత్సరంలో నా యొక్క కోపాన్ని కంట్రోల్ చేసుకుంటా, నా ద్వేషాన్ని కంట్రోల్ చేసుకుంటా. ఈ సంవత్సరం అంతా కూడా నేను ఇంకా దేవుళ్ళు ఎదుగుతా, వాక్యంలో ఎదుగుతా, అభివృద్ధి చెందుతా, ప్రార్థనలు ఎదుగుతా, ఆత్మీయురాలుగా ఉంటాను, ఆత్మీయుల్లాగా ఉంటాను. ఆ కోపాన్ని తగ్గించుకుంటాను. ఈ సంవత్సరంలో నాకున్న గర్వాన్ని, అహంకారాన్ని తీసేసుకుంటాను. ఎందుకంటే ఈ సంవత్సరం అనేది గొప్ప ఆశీర్వాదం. ఈ సంవత్సరం చూడని వాళ్ళు అనేక మంది ఉన్నారు. కొన్ని లక్షల మంది మరణించారు 2025లో. మనందరము కూడా సజీవ లెక్కలో ఉన్నాము. అందుకే ప్రైజ్ గాడ్. దేవుడికి నీకు ఇచ్చే మొట్టమొదటి టెస్ట్ మోని ఏంటిదంటే, ఈ సంవత్సరంలో నువ్వు అడుగు పెట్టావు చూసావా, అదే దేవుడు నీకు ఇచ్చిన బిగ్గెస్ట్ టెస్ట్ మోని. ఇక ఇంతకు మించిగా వేరే ఏ టెస్ట్ మోని వచ్చినా వేస్టే అండి. ఇప్పుడు నువ్వు సజీవ లెక్కలో ఉన్నాము మనందరము కూడా. ఈ సంవత్సరంలో 2026ని చూసాము, 2026లో అడుగు పెట్టాము. సో చాలా మంది అడుగు పెట్టలేదు. ఇప్పుడు నీకు 100 కోట్ల బ్యాగ్ ఇచ్చిన నీ ప్రాణంతో సమానమా? నీకు ఒక పెద్ద 5 BHK విల్లా ఇచ్చిన, ఒక పెద్ద లగ్జరీ కార్ ఇచ్చిన నీ ప్రాణంతో ఏవి సమానం అవుతాయి? ఏవి సమానము కాదు. కాబట్టి నీకు ప్రాణం ఇచ్చాడు దేవుడు, నీకు దయా కిరీటాన్ని సంవత్సరముగా దయచేశాడు. కాబట్టి ఈ సంవత్సరము నిన్ను చూసావా, ఇదే బిగ్గెస్ట్ టెస్ట్ మోని మనందరికీ కూడా దేవుడిచ్చిన బిగ్గెస్ట్ టెస్ట్ మోని. సో ఈ టెస్ట్ మోని మనం ఏం చేసుకోవాలి? ఈ సంవత్సరం అంతా క్యారీ ఫార్వర్డ్ చేసుకోవాలి. 0% హీగో, 0% హేట్రెడ్, 0% ఎన్వియింగ్, 0% మిస్టేక్స్ అలా చేసుకుంటూ ఈ సంవత్సరం అంతా మన వల్ల దేవుడికి మహిమ రావాలి. మనం ఇంకా దేవుల్లో ఎదగాలి, మనం ఇంకా వాక్యంలో ఎదగాలి, మనం ఇంకా ప్రార్థనలు ఎదగాలి, మనం ఇంకా అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఈ సంవత్సరం అనే ఆశీర్వాదం చాలా ఆశీర్వాదం అండి. ఎందుకంటే మనము ఈ సంవత్సరము దాటితే ఇంకా త్వరలో మనందరికీ కూడా రెండో రాకడ సమయము దగ్గరలోనే ఉంది. ఈ సంవత్సరాన్ని మనం మిస్యూజ్ చేసుకోవద్దు. లోక సంబంధమైన విచారణలు, లోక సంబంధమైన బాధలు, లోక సంబంధమైన తలంపులతో మనం పడి నలిగిపోవద్దండి. అందుకే
యు నీడ్ టు ప్రేయర్ బికమ్ ఏ ప్రేయర్ వారియర్. నీ ప్రార్థన నిన్ను కాపాడుతుంది, నీ ప్రార్థన నిన్ను రక్షిస్తుంది, నీ ప్రార్థన నీకు శాంతిని సమాధానాన్ని ఇస్తుంది. కాబట్టి ఈ సంవత్సరము ఆయనకు నచ్చినట్టుగా తల వంచుదాము, ఆయనకు తలదించుదాము, ఆయనకు మాత్రమే తల వంచుదాము, ఆయనకు మాత్రమే తలదించుదాము. ఆనాడు దావీదుకి రాజైన తర్వాత 40 సంవత్సరాలు నలుదిక్కుల నెమ్మదిని చేశాడండి. దావీదు రాజైన తర్వాత నలుదిక్కుల నెమ్మదిని చేశాడు, శాంతిని దయచేశాడు. సో 40 సంవత్సరాల వరకు ఆ రాజ్యంలో కరువు లేదు, ఆ రాజ్యంలో గొడవలు లేదు, కొట్లాట లేదు. ఎవ్వరు కూడా దావీదు ఉన్నప్పుడు యుద్ధం చేయడానికి రాలేదు. రాజుగా వచ్చిన తర్వాత భయపడే వాళ్ళు, ఎందుకంటే దేవుడు అలా ఆ రాజ్యంలో దావీదు ఉన్నప్పుడు రాజ్యంలో నలుదిక్కుల నెమ్మదిని, నలుదిక్కుల శాంతిని, నలుదిక్కుల సమాధానాన్ని దయచేశాడు. కాబట్టి మనం కూడా ప్రేర్ చేసుకుందాం. ఈ సంవత్సరం అంతా కూడా నలుదిక్కుల నెమ్మదిని, నలుదిక్కుల శాంతిని, సమాధానాన్ని దయచేద్దాము. ఈ సంవత్సరం అనే దయా కిరీటాన్ని, 2026 అనే సంవత్సరం అనే దయా కిరీటాన్ని మనకి ఇచ్చాడు. లేకపోతే మనకు ఆ కోవిడ్ టైంలోనే మన అందరం ఎగిరే వాళ్ళము, మనందరం పోయే వాళ్ళము. కానీ దేవుడి యొక్క మహాకృపను బట్టి మనందరికి ఇది బిగ్గెస్ట్ టెస్టిమోనీ. ఇంకా ఏది వచ్చినా కూడా మీరు అవన్నీ తక్కువ, ఇంకా ఇయ్యని వాటి గురించి ఎందుకు ప్రార్థిస్తావు? అందుకే ఏమన్నాడు కదా, నువ్వు ఆయన చేసిన ఉపకారంలో దేన్ని మరవకము. ఆయన చేసిన ఉపకారం నీ జీవితంలో ఫస్ట్ ఉపకారం ఏంటి తెలుసా అండి? వీఆర్ సీయింగ్ ద 2026, వీఆర్ స్టెప్పింగ్ టు ది 2026. దట్ ఈస్ ద వండర్ఫుల్ బ్లెస్సింగ్, మనందరికీ కూడా వండర్ఫుల్ టెస్టిమోనీ. సో డోంట్ కంప్లైంట్ ఆన్ గాడ్, డోంట్ మర్మరింగ్ ఆన్ గాడ్. దేవుడి మీద ఎప్పుడు కంప్లైంట్ చేయకు, ఎప్పుడు కూడా మర్మరింగ్ చేయకు. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెతుకుడి, అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడును. దిస్ ఈస్ వన్ ఆఫ్ మై టాప్ స్క్రిప్చర్ ఇన్ ద బైబిల్. ఇది నాకు ఫస్ట్ ప్రియారిటీ తీసుకుంటాను. నాకు ఈ బైబిల్లో ఈ వర్స్ అంటే చాలా ఇష్టము. ఎందుకంటే ఆయన రాజ్యం, ఆయన నీతిని వెతకకుండా నీకు ఏది అనుగ్రహించబడదు. నువ్వు ప్రార్థించకుండా, ఆయనతో సహవాసం చేయకుండా, ఆయనతో ప్రతిరోజు కనెక్షన్ లో ఉండకుండా, ప్రతిరోజు ప్రార్థనలో ఉండకుండా నీకు ఏది కూడా దయచేయదు. కాబట్టి ఆయన రాజ్యంని, ఆయన నీతిని మొదట వెతుకుదాము, అప్పుడు అన్ని మీకు అనుగ్రహింపబడదు. నువ్వు వెతకాల్సింది ఆశీర్వాదాన్ని కాదు, దేవుణ్ణి వెతకాలి. సో దిస్ ఈజ్ మై వన్ ఆఫ్ టాపెస్ట్ స్క్రిప్చర్ ఇన్ ద బైబిల్. నాకు మొట్టమొదటిగా నేను బైబిల్లో నువ్వు ఏ స్క్రిప్చర్ కి ఇంపార్టెన్స్ ఇస్తావంటే, నేను మ్యాథ్ 6:33కి ఇంపార్టెన్స్ ఇస్తాను. ఎందుకంటే ఇది ఫుల్ఫిల్ చేస్తేనే అన్ని ఫుల్ఫిల్ అవుతాయి. సో ఆయన రాజ్యాన్ని, ఆయన నీతిని వెతుకుతేనే మిగిలిన అన్ని కూడా వస్తాయి, లేకపోతే రావు. సో చాలా సార్లు ఎక్స్ప్లెయిన్ చేశాను ఈ వర్డ్స్ గురించి, మళ్ళీ నీ నాట్ టు ఎక్స్ప్లెయిన్ ఎనీథింగ్, ఎవ్రీబడి నోస్ ఇట్. నీకు ఉద్యోగం కావాలా, ఫస్ట్ ఆయనను వెతుకు. వివాహం కావాలా, ఆయనను వెతుకు. గర్భఫలం కావాలా, ఆయనను వెతుకు. వీసా కావాలా, ఆయనను వెతుకు. సో నీకు మనశ్శాంతి లేదా, ఆయనను వెతుకు. దీర్ఘశాంతం లేదా, ఆయనను వెతుకు. ఆరోగ్యం లేదా, ఆయనను వెతుకు. ఆయనను వెతకనంత వరకు నువ్వు ఏది వెతికినా వృధానే, ఏది కూడా దొరకదు. నువ్వు ఆయనను వెతుకు, అన్ని నీ కళ్ళ దగ్గరికి అవే వస్తాయి. ఆశీర్వాదాలన్నీ కూడా ఆయన నీ దగ్గరికి పంపిస్తాడు. ఎందుకంటే ఆయన ఆశీర్వాదానికి కర్త. ఈజ్ ద సోర్స్ ఆఫ్ అవర్ సప్లయర్ ఫర్ ఆల్ అవర్ నీడ్స్. సో ఒకటి కీర్తన గ్రంథము 118:24. ఇది యెహోవా ఏర్పాటు చేసిన దినము, దీని యందు మనము ఉత్సహించి సంతోషించదము. సో ఈ సంవత్సరము దేవుడు మనకు ఏర్పాటు చేశాడండి. ఈ సంవత్సరం మనందరికీ దేవుడు ఇచ్చాడండి. దీన్ని మనం ఆనందంగా ఉండి సంతోషిద్దాము, ఉత్సహించి సంతోషిద్దాము. ఈ దేవుడిచ్చిన సంవత్సరం, దేవుడిచ్చిన దినము, దేవుడిచ్చిన గడియ. కాబట్టి ఈ దినమంతా కూడా మనం ఈ దినమంతా కాదు, ఈ సంవత్సరం అంతా కూడా మనము ఆనందంతో, సంతోషంతో అన్ని విషయాలలో వర్ధిల్లి ముందరికి వెళ్దాము. సో లెట్ us pray. నజరుడైన యేసయ్య, థ్యాంక్ యూ సో మచ్. నూతన సంవత్సరంలో నూతన మెసేజ్ మా అందరికి దయచేసి మమ్మల్ని ఆత్మీయంగా బలపరిచి వాక్యం ద్వారా మాతో మాట్లాడి మమ్మల్ని ఇంకా స్పిరిచువల్ గా స్ట్రాంగ్ చేసినందుకు వందనాలు తండ్రి. అయ్యా, మాకు బిగ్గెస్ట్ టెస్టిమోనీ ఈ ఇయర్ లో మేము వీఆర్ స్టెప్పింగ్ ఇన్ టు ది 2026. ఈ 2026 అనే సంవత్సరాన్ని మేము చూసామయ్యా. ఈ 2026 అనే దయా కిరీటాన్ని మాకు అనుగ్రహించారు తండ్రి. మీకే మహిమ కలుగును గాక. ఇక ఈ రోజు నుంచి మా అందరి జీవితాలలో మార్పు వచ్చును గాక. నూతన మార్పు, నూతన ఆశీర్వాదము, నూతన జ్ఞానము, నూతన తెలివి, నూతన మారు మనస్సు, నూతన జ్ఞానము, నూతన ధనము, నూతన జాబు, నూతన ఐశ్వర్యము, నూతన వాహనాలు, నూతన గృహాలు, నూతన ప్రాస్పారిటీ, నూతన బ్లెస్సింగ్స్ అన్ని కూడా మా అందరి జీవితాలలో వచ్చును గాక, నెరవేర్చబడును గాక అని ప్రవచిస్తూ ప్రార్థిస్తూ యేసు నామంలో వేడుకుంటూ